దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని కాపీ లింక్ చేసుకుంటాను. కాపీ లింక్ చేసుకున్న తర్వాత wget ఇచ్చేసి తర్వాత నేను క్లిక్ చేసి ఎంటర్ చేస్తాను. సో ఫస్ట్ నాకు కావాల్సిన జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అది వచ్చేసింది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ls చేసి చూసుకుంటాను. ఇక్కడ ఇది ఉంది rpm-ivh ఫర్ ఇన్స్టాల్ వెర్బోస్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ జావా అని ఇచ్చి ట్యాబ్ ఇస్తాను. ఇవ్వగానే మొత్తం ఫిల్ అవుతుంది. ఎంటర్ చేస్తాను. ఓకేనా. దీనికి కావాల్సిన డిపెండెన్సీస్ ఉన్నాయి. దీనికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏమున్నాయి అని అడుగుతుంది. ఇది జే ప్యాకేజ్ యూటిల్స్ కావాలని అడుగుతుంది. లిబ్ ఫాంట్ కాన్ఫిగ్ సో ఇది కావాలని అడుగుతుంది. ఓకేనా. ఇవి మన దగ్గర ఆల్రెడీ లిస్టింగ్లో ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే. సో జావా ప్యాకేజెస్ కి ఇక్కడ లిబ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఇవి ట్రై చేద్దాం ఇన్స్టాల్ చేయడానికి. సో మనం ఏం చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి జావా హెడ్లెస్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసాం మనం, అంతే కదా. ఇదే కదా మనం ఇన్స్టాల్ చేసింది జావా హెడ్లెస్. ఓకే, అది అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దానికి వచ్చేసి జావా ప్యాకేజెస్ ఆర్పిఎం తీసుకుంటాం. కాపీ లింక్ చేసేసుకొని తర్వాత మళ్ళీ సేమ్ wget చేసేసి, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది చేసి ఎంటర్ చేస్తాం. 1 సెకండ్. ఓకేనా. అది ఇన్స్టాల్ చేసేసాం మనం. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ ls చేసుకుంటాం. ls చేసుకున్న తర్వాత మళ్ళీ rpm-ivh, ఎందుకంటే డిపెండెన్సీస్ ఉన్నాయి కదా. సో జావా ప్యాక్ అని ఇచ్చి ఇది కొడతాము. ఇది కొట్టి ఎంటర్ చేస్తాం. ఓకేనా. ఇది అయిపోయింది, 100% అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి మనకి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకుంటాం మనం. ఓకేనా. సో ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అన్ని తీసుకుంటాం. ఆర్పిఎం ఈ ఎంవిఎన్ ఉంది, ఈ ఎంవిఎన్ ఉందా, ఎక్కడ ఉంది ఎంవిఎన్? కెన్ యూ ప్లీజ్ రీషేర్ ద స్క్రీన్? ఏమైంది? లాగ్డ్ ఇన్ విత్ సిస్టమ్ వెళ్ళిపోయింది. సరే చేశాను చూడండి. ఓకేనా. యా ఓకే, కనపడుతుంది కదా. యా ఇక్కడ నో ప్యాకేజెస్ 1 అంటుంది, కాకపోతే చూద్దాం. ఓకే. సో మనం ఏం చేద్దాం, జావా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసాము. తర్వాత ఎంవిఎన్ ఇది దొరుకుతుందేమో చూద్దాం. ఎంవిఎన్ దొరుకుతుందేమో చూద్దాము. దీన్ని కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకుని సేమ్ ఇలా wget చేసుకుంటాం. మళ్ళీ అర్థమవుతుందా. wget చేసుకుని ఎంటర్ చేసుకుని ఆ ఫైల్ తెచ్చుకుంటాం. ఆ ఫైల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ls చేసుకుంటాం. సో గ్లాస్ ఫిష్ అని ఏదైతే వచ్చిందో అది మళ్ళీ rpm-ivh. ఇలా ఏంటంటే మీరు డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటారు. అర్థమవుతుందా. ఈ డిపెండెన్సీస్ రావాలంటే మళ్ళీ జావా హెడ్లెస్ కావాలని అడుగుతుంది ఇక్కడ. సో మళ్ళీ జావా హెడ్లెస్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఉన్న డిపెండెన్సీస్ రిజాల్వ్ చేసుకుని అవన్నీ వెతుక్కుని చేస్తారు. యూజువలీ మీరేంటంటే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు, ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారంటే మీ దగ్గర ఈ ప్యాకేజెస్ లేవు కాబట్టి. రేపు పొద్దున్న మీరు వర్క్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ డిపెండెన్సీస్ ఒక లిస్ట్ ఇస్తారు. ఓకేనా. డిపెండెన్సీస్ లిస్ట్ ఇస్తారు, ఆల్రెడీ ఆర్పిఎంస్ కూడా ఇచ్చేస్తారు మీకు, .rpm ప్యాకేజెస్ కూడా. ఓకేనా. తర్వాత మీకు మెయిన్ ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తారు. ఓకే, మీకు మెయిన్ ప్యాకేజ్ కూడా ఇస్తారు. సో ఇది ఇచ్చిన తర్వాత ఇది కూడా .rpm వస్తుంది మీకు. ఇచ్చిన తర్వాత హైరార్కీ ఏంటన్నది మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అంటే ఫస్ట్ ఏది ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఏది ఇన్స్టాల్ చేయాలి, ఏది ఇన్స్టాల్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా అవుతుంది అని. ఫస్ట్ ప్రీ రిక్విజిట్స్ ఏవి ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 5 ప్రీ రిక్విజిట్స్ ఎలా ఇస్తారు, 1 2 3 4 5 ఈ 5 ఇలా ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మీరు మెయిన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలని ఇస్తారు. మెయిన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అన్నిటికీ ఒకటే కమాండ్ rpm-ivh కొట్టేసి ఆ ప్యాకేజ్లో ఏదో ఒకటి కొట్టి ట్యాబ్ కొట్టడమే. అర్థమవుతుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ నేమ్లో జావా ఉంది, జావా ప్యాక్. ఆ ఎక్స్టెన్షన్ రావాలంటే ట్యాబ్ కొట్టాలి. ట్యాబ్ కొట్టారంటే మీకు అప్పుడు జావా ప్యాకేజెస్ 11.2 13.12 ఇలా ఏదో ఉంటుంది, అది వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేస్తారు. సో ఇలా ఫస్ట్ ప్రీ రిక్విజిట్స్ ఎంటర్ చేసుకుని ఈ ప్రీ రిక్విజిట్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని తర్వాత మెయిన్ ప్యాకేజ్ ఇన్స్టలేషన్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రిమూవ్ చేసేటప్పుడు ఏం చేయాలి, రిమూవ్ చేసేటప్పుడు మీకు కమాండ్ ఏముంటుంది, rpm-e తోటి దేన్ని తీసేస్తారు, ఫస్ట్ మీరు మెయిన్ ప్యాకేజ్ తీసేయాలి. మెయిన్ ప్యాకేజ్ తీసేసిన తర్వాత మెయిన్ ప్యాకేజ్ ఏదన్నది మీకు డాక్యుమెంట్లో ఉంటుంది. ఇది తీసేసిన తర్వాత డిపెండెన్సీస్ 1 by 1
మీరు తీసేయాలి. RPM-E ఫస్ట్ది తీసేస్తారు, RPM-E2 తీసేస్తారు, 3 తీస్తారు, 4 తీస్తారు, 5 తీస్తారు. అకార్డింగ్ టు ద డాక్యుమెంట్ మీకు ఎలా వస్తే ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటే ఆ సాఫ్ట్వేర్ని అట్లా ఇన్స్టాల్ చేసుకుంటారు. అర్థమైందా? ఇది సోర్స్ ఇన్స్టలేషన్ అంటారు. దీన్ని ఇంకా బాగా మనం టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ అప్పుడు చూస్తాం. ఓకేనా? ఇవాళ టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ చూస్తే మనకు కొంతవరకు ఫీజులు ఎగురుతాయి కాబట్టి మనం ఇది చేయొద్దు. సో టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇంకా డీప్గా వెళ్ళి చేస్తాం. మీకు అర్థమైంది కదా? ప్రాసెస్ అర్థమైందా? ప్రాసెస్ అర్థమైంది కదా? ప్రాసెస్ అంతే. మనం టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎలాగో RPM తోటే ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మనకి కావాల్సిన RPM ప్యాకేజెస్ మనం డౌన్లోడ్ చేసేసుకుని ముందే పెట్టేసుకుంటే టకా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి. లేకపోతే దానికి ఒక డాక్యుమెంట్ కూడా ఉంటుంది, ఆ డాక్యుమెంట్ కూడా ఇస్తా. అది ఇవ్వడం వల్ల కూడా మీకు ఈజీ అవుతుంది. ఎనీ టైమ్ యూఆర్ డూయింగ్ ఏ థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ యూ విల్ బి గివెన్ అ డాక్యుమెంట్ అండ్ యూ విల్ ఫాలో ఇట్. ఓకేనా? జస్ట్ లైక్ మీరు రైడ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఎలా అయితే మీకు డాక్యుమెంటేషన్ వస్తుందో అలా థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా మీకు డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది. ఓకే? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ లోకి ఒక సాఫ్ట్వేర్ కావాలనుకోండి. ఓకేనా? దాని మీద ఇమ్మెన్స్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ద టోటల్ ప్రాజెక్ట్ విల్ డిపెండ్ ఆన్ ద సాఫ్ట్వేర్ సమ్ టైమ్స్ కదా. సో మీకు ఎలా పడితే అలా RPMs మీరే డౌన్లోడ్ చేసుకుని మీరే చేయండి అని ఇవ్వరు. ఓకేనా? మీకు ఆల్రెడీ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసేసి మీకు హైరార్కీ చెప్పేసి మిమ్మల్ని ఇన్స్టాల్ చేయమంటారు. అర్థమైంది కదా? ఓకే. సో ఇక్కడ ఇంకొకటి మీరు RPM గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే RPM కమాండ్ని మీరు మీ .rpm ప్యాకేజెస్ ఎక్కడున్నాయో ఆ డైరెక్టరీ నుంచి మాత్రమే రన్ చేయగలరు. యూ కాంట్ రన్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఉన్నాను? pwd/root లో ఉన్నాను. ఇక్కడ ఉన్నాయి నా RPM ప్యాకేజెస్ కదా. సో నా RPM ప్యాకేజెస్ ఏవి ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి మాత్రమే వీటిని రన్ చేయగలను నేను. ఇక్కడి నుంచి మాత్రం RPM-IVH చేసి క్రాస్ అని ఇచ్చి చేయగలుగుతాను. నేను వేరే ఫోల్డర్లో ఉన్నప్పుడు చేయలేను. మీకు అర్థమవుతుందా? వేరే దాంట్లో ఉన్నప్పుడు చేయలేను. RPM-E. But how will I know that my RPM is in this? LS చేసుకుని చూసుకుంటే తెలుస్తుంది కదా. ఓకే. అండ్ మీకు ఏదైతే RPMs ఇస్తున్నారో ఆ ఫోల్డర్ పర్టికులర్ గా వాళ్ళు చెప్తారు కదా. ఓకే. సో if the RPM is not at all there in my this one directory, then if I have to create, then you have to ask your company to give you RPMs. Okay. ఇప్పుడు మీ దగ్గర ఫైల్ ఉంటే ఇన్స్టాలేషన్ చేస్తారు, ఫైల్ లేకపోతే ఏం చేస్తారు? కరెక్ట్. అడుగుతారు, అంతే కదా. అంతే. సో డాక్యుమెంట్ వస్తుంది, డాక్యుమెంట్ తో పాటు మీకు RPMs వస్తాయి. ఓకేనా? ఓకే, ఇదేమంత బుర్రలు బాదుకోవాల్సిన విషయం ఏం కాదు. ఓకే, ఎవ్రీ టైమ్ యూ డూ RPM మీకు ప్యాకేజెస్ వస్తాయి, డాక్యుమెంటేషన్ వస్తుంది. ఓకే, టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ అప్పుడు చూద్దాం దీన్ని ఇంకా కొంచెం క్లియర్ గా. సో we have other things to do now. So actually M is easy, no? Then why RPM? అదే చెప్తున్నాను కదా, M అనేది రిపోజిటరీలో ఉన్న RPMs ని మాత్రమే తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళి M repo-list కొట్టినప్పుడు, M repo-list అని కొడితే మీకు రిపోజిటరీస్ ఏమున్నాయి అన్నది చూపిస్తుంది. అర్థమైందా? ఎస్, ఈ రిపోజిటరీస్ లో ఉన్న RPMs కి మాత్రమే మీరు M వాడుకోగలరు. అర్థమవుతుందా? దీంట్లోంచి బయట నుంచి ఏదైనా RPM మీరు తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు మాత్రం మీరు RPM తోటి వాడతారు. అర్థమైందా? ఓకే, క్లియరా? గాట్ ఇట్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఎప్పుడైతే బయట నుంచి RPM వస్తుందో దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ యూ విల్ పిక్ ఎ ర్యాండమ్ RPM అండ్ యూ విల్ ఇన్స్టాల్ ఇట్ కదా. ఎందుకంటే దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంది, అది ప్రాజెక్ట్ లో ఎంతవరకు పనిచేస్తుంది, దానివల్ల వేరే సర్వీసెస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా, దాని నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుందా, అదేస్తే కర్నల్ ఓకేగా ఉందా, లేకపోతే కర్నల్ క్రాష్ అవుతుందా, సర్వర్ ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా అన్నదంతా ప్రీ ప్రోడ్ లో చెక్ చేసుకున్న తర్వాతే మీకు RPMs ఇస్తారు. ఓకే, అంతేగాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టామ్ క్యాట్ గ్లాస్ ఫిష్ ఇన్స్టాల్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే వెళ్ళి RPM ఫైండర్లోకి వెళ్ళిపోయి గ్లాస్ ఫిష్ తెచ్చేసి మీరు డిపెండెన్సీస్ చూసేసుకుని ఇన్స్టాల్ చేయండి అని చెప్పరు. వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్న RPMs అన్నిటినీ గ్యాదర్ చేసుకుని
ఆల్రెడీ వేరే టెస్ట్ మెషిన్లో శాండ్ బాక్స్ మెషిన్లో వేసి ఇది రన్ అవుతుందా రన్ అవ్వట్లేదో చూసి దాని ఫంక్షనాలిటీ ప్రాపర్గా ఉందా లేదో చూసుకుని అది కర్నల్ని ఎఫెక్ట్ చేస్తుందా లేదో చూసుకుని ఇన్ని ప్రాసెస్లు అయిన తర్వాత మీకు ఆర్పిఎం వస్తుంది చేతికి. అర్థమవుతుందా? ఓకే. ఇట్స్ నాట్ లైక్ you will pick something out of the closet and wear. So there will be a lot of research that happens till the time RPM reaches you. Okay? ఓకే. ఇది కూడా ఒక్కోసారి మనల్ని చేయమంటారు. మనల్ని చేయమన్నప్పుడు కూడా వాళ్ళు పర్టికులర్గా ఏ ప్యాకేజెస్ అయితే డౌన్లోడ్ చేయాలో ఆ ప్యాకేజెస్ ఏంటన్నో మనకు చెప్తారు. అర్థమైందా? ఓకే. ఓకే. సో యూజువల్లీ మనం ఏం చేస్తాము, యూజువల్లీ 99% ఆఫ్ ద టైమ్ వీ విల్ బి యూజింగ్ ఎమ్ ఓన్లీ. ఎప్పుడైనా ఎక్సెప్షన్ ఉంటే 1% ఎక్సెప్షన్ ఉంటుంది కదా ఎక్కడో, ఇప్పుడు ఆర్పిఎం వాడతాం మనం. అర్థమవుతుందా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి, ఎం ఇన్స్టాల్ యాన్సిబుల్ స్టార్ కొట్టండి అయిపోతుంది. యాన్సిబుల్ స్టార్ -y అయిపోతుంది. ఇన్స్టాల్ కరెక్ట్ కొట్టలేదు అనుకుంటా. ఓకేనా? అయిపోతుంది టక్ అని. ఇది చూడండి అయిపోయిందా? సో అలా మీకు ఆర్పిఎంస్ ఏవైతే మీకు రిపాజిటరీతో పాటు వస్తాయో, మళ్ళీ ఇంకో క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. ఏ ఆర్పిఎంస్ రిపాజిటరీతో వస్తున్నాయో ఏ ఆర్పిఎంస్ రిపాజిటరీతో రావట్లేదో మనకెలా తెలుస్తుంది? ఇన్స్టాల్ కొట్టి చూస్తే .rpm నాట్ ఫౌండ్ అంటది. ఓకే. ఎగ్జాంపుల్ ఎం ఇన్స్టాల్ గ్లాస్ ఫిష్ కొట్టండి, గ్లాస్ ఫిష్ -y అవుతుందా చూద్దాం. ఉంది గ్లాస్ ఫిష్, సో అయిపోతుంది చూడండి ఆటోమేటిక్గా. అర్థమవుతుంది? ఈ జావా ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో ఇవన్నీ అదే ఇన్స్టాల్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్లాస్ ఫిష్ ఉంది కాబట్టి. అర్థమైందా? ఓకే. ఒకవేళ గ్లాస్ ఫిష్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఇన్స్టాల్ సమ్ అదర్ థింగ్ ఏదో కొడదాం మనం, ఓపెరా స్టార్ కొడదాం, సంథింగ్ లైక్, లేదంటే ఏదో పిచ్చిది ఏదో కొడదాం, ఓపెరా స్టార్ -y ఉంటే అయిపోతుంది, లేకపోతే అవ్వదు. చూడండి ఓపెరా నాట్ ఫౌండ్ ఇక్కడ చెప్తుంది, కాంట్ ఫైండ్ ద మ్యాచ్ అంటుంది. అవునా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు మీ టీం ఏం చేస్తుందంటే, మీ టీం అంటే మీ కింద లినక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. మీ లినక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు, బాగా రీసెర్చ్ చేసి ఈ ఓపెరా ప్యాకేజెస్ అన్నిటిని తీసుకొచ్చి పెడతారు. ఒక్కోసారి వాళ్ళే ఇన్స్టాల్ చేసేస్తారు, ఒక్కోసారి మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఇచ్చిన ఆర్పిఎం ప్యాకేజెస్ని జస్ట్ RPM-IVH కొట్టి చేస్తారు. అర్థమైందా? ఓకే. గాట్ ఇట్? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి అన్నది మాట్లాడుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏం మాట్లాడాలి? బూటింగ్ ప్రొసీజర్ మాట్లాడాం కదా నిన్న. ఓకే. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఎం ఇన్స్టాల్ HTTP స్టార్ అని మనం వెబ్ సర్వర్ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే. ఇది వెబ్ సర్వర్ తాలూకా ప్యాకేజ్. ఎలా తెలుస్తుంది సార్ ఇది వెబ్ సర్వీస్ తాలూకా ప్యాకేజ్ అని? నేను చాలాసార్లు ఇన్స్టాల్ చేశాను కాబట్టి తెలుస్తుంది. మీకు సర్వర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది తర్వాత. అర్థమైందా? సో మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం HTTP గురించి మాట్లాడతాం, FTP గురించి మాట్లాడతాం, DNS గురించి మాట్లాడతాం, DHCP గురించి మాట్లాడతాం. ఓకేనా? ఇవి లాస్ట్ క్లాసెస్ అవుతాయి లినక్స్కి. ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ బై నెక్స్ట్ వీక్ వీ విల్ ర్యాప్ లినక్స్ అండ్ గో ఇంటు షెల్ స్క్రిప్టింగ్. Like next week full we will have Linux only, right? No, అంత టైం పట్టకపోవచ్చు. 2 రోజుల్లో అయిపోతుంది. సో మండే ట్యూస్డేకి లినక్స్ అయిపోతుంది. ఓకే. దెన్ మనం మండే ట్యూస్డేకి అయిపోతే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ మండే వి విల్ డూ షెల్ స్క్రిప్టింగ్ 4 days. తర్వాత మనం AWS మొదలెట్టేస్తాం. ఓకే. ఓకేనా? AWS లో కూడా ఇలాగే స్క్రిప్ట్స్ ఉన్నాయా? ఏం ఉండవు, మొత్తం అంతా యు జస్ట్ డూ క్లిక్ గో. ఓకేనా? We'll see. You will tell like that only, I'll not believe you. అసలు లేదబ్బా, నేను ఉంటే ఉందని చెప్తా కదా. ఇది మరి బాగుంది. కమాండ్స్ ఉంటే కమాండ్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు స్క్రిప్టింగ్ ఉందంటే స్క్రిప్టింగ్ చేయాలి మనం 4 days అని చెప్తున్నాను. లేదు అక్కడ లేకుండా
లేకుండా ఉందని నేను ఎక్కడ అంటాను. ఓకే. సో వన్స్ ఏడబ్ల్యూఎస్ అయిపోయిన తర్వాత గిట్ స్టార్ట్ చేస్తాం మనం. గిట్ అయిపోయిన తర్వాత యాన్సిబుల్ స్టార్ట్ చేస్తాం. అక్కడ స్క్రిప్టింగ్ ఉంటుంది. టెరాఫార్మ్ స్టార్ట్ చేస్తాం. టెరాఫార్మ్ అంతా స్క్రిప్టింగ్ ఉంటుంది. వర్స్ట్ ఆల్ దో స్క్రిప్టింగ్స్ ఆర్ అంతేం ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లా ఉండవు. ఇవన్నీ స్ట్రక్చర్డ్ డేటా ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ స్వాతి, ఓకే, ప్రెజెంట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో, ప్రెజెంట్ ఎస్ ఆర్ నో, ఇలా వస్తాయి స్క్రిప్ట్స్, చిన్న చిన్న స్క్రిప్ట్స్ అవన్నీ. ఓకేనా? సో మీరు ఒక్కసారి ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళాక కాంప్లికేట్ అవుతుంది. ఇక్కడ మనం నేర్చుకునేదంతా బేసిక్కే కదా నేర్చుకుంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ రాసేసిన స్క్రిప్ట్స్ ఉంటాయి. మీరు పైగా మీరేం స్క్రిప్టింగ్ ఏమి రోజు కూర్చుని రాయరు కొత్తగా. ఆల్రెడీ రాసిన స్క్రిప్ట్ మీరు అర్థం చేసుకోగలిగితే చాలు. సో కాపీ పేస్ట్ అంతేనా? మోస్ట్లీ కాపీ పేస్ట్, లేకపోతే మీరు హ్యాపీగా చాట్ జీపీటీ కూడా వాడుకోవచ్చు. సో అంత ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే. సో ఓకే, ఫస్ట్ మనం వెబ్ సర్వర్ తాలూకా ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ http:/y ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంది అంటుంది. ఆల్రెడీ ఇన్స్టాల్డ్. ఓకే, గుడ్. మనం ఏదైనా సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత రన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా అంతే కదా. విండోస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు VLC మీడియా ప్లేయర్ వేసారు అనుకోండి, దాన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు? ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేస్తారు, అవునా కదా? కరెక్టా? సో అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొన్ని కమాండ్స్ వస్తాయి. ఇక్కడ అన్ని కమాండ్సే కదా లైనక్స్లో. సో ఎప్పుడైతే మీరు ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేశారో దాని సర్వీస్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే అది HTTP సర్వర్ అవుతుంది. సో ఎలా? HTTP మీరు ఇన్స్టాల్ చేశారు కాబట్టి ప్యాకేజ్ ఆల్రెడీ మీది వెబ్ సర్వర్ అయింది. కానీ వెబ్ సర్వర్ని రన్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే systemctl start httpd అని కొట్టాలి. ఈ డి అంటే అర్థం ఏంటి అన్నది చూద్దాం ఫస్ట్. ఈ డికి అర్థం ఏంటంటే డీమన్. డీకి అర్థం డీమన్. అసలు మామూలుగా డీమన్ అంటే అర్థం ఏంటి? డీమన్ అంటే ఇంగ్లీష్లో భూతం, దెయ్యం కదా. దెయ్యం కనపడదు కదా మనకి, బట్ ఇట్ వర్క్స్, రైట్? దెయ్యం కనపడదు కానీ అంటే భయపడుతుంది. అంటే మీరు ఇక్కడ చూసారా హాలీవుడ్ మూవీస్లో వెనకాల నుంచి జుమ్ అని వస్తుంది ఒక్కసారిగా. సో అలా డీమన్ ఏంటంటే, డీమన్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది. ఓకేనా? అంటే మనకు కనపడదు కానీ వర్క్ అవుతుంది. అర్థమైందా? సో బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే ప్రాసెస్ ని మనం డీమన్ అంటాం. సో దేర్ ఆర్ four types of ప్రాసెస్ వస్తాయి. ఫోర్గ్రౌండ్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, త్రీ టైప్స్ వస్తాయి. ఆటోమేటెడ్ ఆర్ బ్యాచ్ ప్రాసెస్. ఓకే, ఆటోమేటెడ్ ఆర్ బ్యాచ్ ప్రాసెస్, ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ వస్తాయి. ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏంటంటే అర్థం, మీరు దీంతో ఇంటరాక్ట్ అవ్వగలరు. అంటే జస్ట్ లైక్ విఐ ఎడిటర్ మీరు ఓపెన్ చేసి ఇంటరాక్ట్ అవ్వగలరు కదా ఆ ప్రాసెస్ తోటి. సో అలాగే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏంటంటే ఇది వెనకాలండి రన్ అవుతూ ఉంటుంది. దీంతో మీరు ఇంటరాక్ట్ అవ్వలేరు కానీ అది బ్యాక్గ్రౌండ్ లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత రన్ అవుతుంటుంది. దీన్నే మనం డీమన్ అంటాం. ఇంకా లాస్ట్ వచ్చేసి ఆటోమేటెడ్ ఆర్ బ్యాచ్ ప్రాసెస్. ఇది దేనికి? ఫలానా టైంకి ఒకటి షెడ్యూల్ చేయాలి టాస్క్. అంటే నాకు అర్ధరాత్రి 12ంటికి ఒక స్క్రిప్ట్ రన్ కావాలి. ఓకేనా? అంటే అందరూ పడుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ బ్యాకప్ స్క్రిప్ట్ రన్ అవ్వాలనుకుందాం. ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని షెడ్యూల్ చేస్తాం. షెడ్యూల్ చేయడానికి క్రాన్ అండ్ యాట్ అని 2 ఫీచర్స్ ఉంటాయి. ఇది కూడా మనం మాట్లాడదాం తర్వాత. సో క్రాన్ అండ్ యాట్ అని ఒక 2 కమాండ్స్ ఉంటాయి. ఈ 2 కమాండ్స్ తోటి మనం ఏం చేస్తాం? ఆ పలానా స్క్రిప్ట్ ని షెడ్యూల్ చేస్తాం. దాన్నే ఆటోమేటెడ్ ప్రాసెస్ అంటాం. ఆటోమేటెడ్ ప్రాసెస్ ఆర్ బ్యాచ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటి, మనకి ఇదంతా అవసరం లేదు. ఇదంతా మళ్ళీ మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ లో మాట్లాడుకుంటాం తర్వాత. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే డీమన్ అనేది ఉంటది. ఈ HTTPD అనేది ఏంటి? ఈ HTTP సర్వర్ తాలూకా డీమన్. దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇలా స్టార్ట్ చేయాలి. సరే, రన్ అవుతుందా రన్ అవట్లేదా స్టేటస్ తెలియాలంటే systemctl status HTTPD అని కొడతాం. ఓకేనా? స్టేటస్ ఆఫ్ HTTPD.
మీకు అది బతుకుందా, చచ్చిపోయిందా, యాక్టివా, డెడ్డా అన్నది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఆపాలనుకోండి సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ప్రాసెస్ నేమ్ హెచ్టిటిపిడి. ఇది ప్రాసెస్ నేమ్, అర్థమవుతుందా? ఇది డీమన్ నేమ్. మళ్ళీ మీరు ఓన్లీ హెచ్టిటిపిడి అనుకున్నారు, ఇదో బాగా ఉంది మనతో. తెలుసు, నాకు తెలుసు. సిటిఎల్ రీస్టార్ట్ చేయాలి. ఏదైనా మీరు ఇప్పుడు ఏదైనా చేంజెస్ చేయాలంటే మనం కాన్ఫిగరేషన్ ఫైల్స్ ని చేంజెస్ చేస్తాము అని చెప్పాం, గుర్తుందా? .conf ఫైల్స్ అంటారు వాటిని, అవి ఈటీసీలో ఉంటాయి అని చెప్పాను మీకు, గుర్తుందా? సో ఈ .conf ఫైల్స్ కి ఏదైనా చేంజెస్ చేసినప్పుడు, అంటే httpd.conf అని ఒక ఫైల్ ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ మార్చినప్పుడు మీకు నచ్చినట్టుగా మీ వెబ్ సర్వర్ అనేది పనిచేస్తుంది. అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. మనం హెచ్టిటిపి మాట్లాడుకునేటప్పుడు పర్టికులర్గా వెబ్ సర్వర్, అపాచీ వెబ్ సర్వర్ గురించి మాట్లాడుకుంటాం, అక్కడ మాట్లాడదాం. కానీ అండర్స్టాండ్ దట్ ఇక్కడ ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్కి చేంజెస్ చేసినప్పుడు వెబ్ సర్వర్ అనేది మీకు నచ్చినట్లుగా, అంటే మీరు కస్టమైజ్ చేసినట్టుగా, కస్టమైజబుల్ అని రాసుకుందాం కాసేపు, ఓకేనా? సో దీని నుంచి కస్టమైజ్ అవుతుంది. ఈ కస్టమైజేషన్ చేసిన తర్వాత మీరు సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ హెచ్టిటిపిడి. యూజువల్లీ ఏంటంటే ఇదివరకు కాలంలో ఏం చేసేవారంటే సర్వర్ని రీస్టార్ట్ చేసేవారు. కానీ ఇప్పుడున్న జమానాలో మనం సర్వర్ని రీస్టార్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లయింట్కి పని చేశాను, దాని పేరు లగ్జోటికా, ఓకేనా? ఈ లగ్జోటికా అనేది ఏంటంటే 97% ఆఫ్ ఐవేర్ మార్కెట్ లగ్జోటికా అండర్లో ఉంది. ఇట్స్ ఎ మోనోపొలీ. అంటే మీరు ప్రాడా కొన్నా, గూచీ కొన్నా, లేదంటే రేబన్ కొన్నా, సన్ గ్లాస్ హట్లో కొన్నా, ఏ గ్లాసెస్ కొన్నా సరే అవి అన్నీ కూడా లగ్జోటికా కూడా తయారు చేస్తారు ఒకే కంపెనీలో. ఓకే. సో రేబన్ మీరు 4,000కు కొన్నది, గుచ్చి మీరు 4,000కు కొన్నది ఒకే చోట తయారవుతుంది, ఒకే గ్లాస్తో తయారవుతుంది. కానీ బ్రాండింగ్ డిఫరెంట్, అంతే తేడా. ఇప్పుడు మీరు అదే ఏ లూయి వుటాన్కో ఎల్లు కొన్నారంటే ఇంకా అది కూడా పేలుతుంది రేటు, అది కానీ అది కూడా ఈడే తయారు చేస్తాడు. వీడి వెబ్ సర్వర్ ఆపేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు రీస్టార్ట్ చేసాం అనుకోండి, అది ఆన్ అయ్యి ఆఫ్ అయ్యే లోపు సేల్స్ అన్ని పోతాయి ఆడికి. మీకు అర్థమైందా? ఆ సర్వర్ మొత్తం దించేస్తే. అందుకని మనం ఏం చేస్తామంటే రీస్టార్ట్ ఓన్లీ దట్ పర్టికులర్ సర్వీస్. అర్థమైందా? ఇది కూడా ఎప్పుడు చేస్తాం? స్కెడ్యూల్డ్ గా చేస్తాం, ఏ ఆదివారం రాత్రో అందరూ పడుకున్న తర్వాత. Got it. Even in our company also they do, when they have some maintenance they do that. అంతే ఎగ్జాక్ట్లీ అంతే. మెయింటెనెన్స్ అంటే అంతే, అర్ధరాత్రి ఇంకా. ఒక్క నిమిషం వస్తాను. సో ఇది మీకేంటి, ఇది మీకు సర్వీసెస్ని స్టార్ట్ చేయడానికి ఏ సర్వీస్ అయినా సరే పనికి వస్తుంది. అయ్యా ఇది డిస్కనెక్ట్ అయింది, కనెక్ట్ చేద్దాం మళ్ళీ, ఓకేనా? పట్టి ఐపీ అడ్రస్ వెళ్ళి మొత్తం అన్ని చేసుకోవాలా? ఓకే, ఐపీ అడ్రస్ అయిపోయిన తర్వాత SSH, auth, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, రెడ్ హ్యాట్ 1, ఓపెన్, EC2 -user, తర్వాత SU రూట్, లినక్స్ 1, 2, 3. ఓకే, ఇప్పుడు చూడండి సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్టిటిపిడి. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని స్టేటస్ తెలుసుకోవాలంటే ఎట్లా? సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్టిటిపిడి చూడండి, యాక్టివ్ అండ్ రన్నింగ్ అని చూపిస్తుంది. You told that we have to mention that HTTPD name, right? Daemon. Daemon నేమే హెచ్టిటిపిడి. ఓకే, ఇప్పుడు మీరు హెచ్టిటిపి ఇన్స్టాల్ చేశారు కాబట్టి దాని డీమన్ హెచ్టిటిపిడి అవుతుంది. రేపు పొద్దున్న మీరు వేరేది ఏదైనా ఇన్స్టాల్ చేశారు అనుకోండి, సంథింగ్ లైక్ ఇన్స్టాల్ VSFTPD చేశాను అనుకోండి నేను, ఓకే, అది FTP డీమన్ది. VSFTP స్టార్ చేశాను అనుకోండి -y, అప్పుడు మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ VSFTPD అవుతుంది. ఓకే, దాని స్టేటస్ తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? స్టేటస్ VSFTPD కొడతారు. అంటే డీమన్ సర్వీస్ని బట్టి డీమన్ మారిపోతూ ఉంటుంది. అర్థమైందా?
మీరు ఏ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేశారో దాని తాలూకా డీమన్ స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం చేయాల్సి వస్తుంది. అర్థమైందా? యా. సో నెక్స్ట్ సిస్టమ్ సిటిఎల్ స్టాప్ విఎస్ఎఫ్టిపిడి. ఓకే, స్టాప్ చేసేసా. ఇప్పుడు నాకు స్టేటస్ తెలియాలి, అది చచ్చిపోయిందా బతుకుందా అని. ఇప్పుడు నేనేం చేయాలి? స్టేటస్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, డిజేబుల్ డెడ్. ఓకే, అర్థమైందా? సో అదే నేను హెచ్టిటిపిని రీస్టార్ట్ చేయాలి. ఎలా చేస్తాను? సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ హెచ్టిటిపి కదా. సారీ హెచ్టిటిపిడి. ఎవరి పేరు అయితే వాళ్ళకి డి పెట్టండి చాలు, సింపుల్. ఇప్పుడు హెచ్టిటిపి అయితే దానికి డి పెట్టండి, విఎస్ఎఫ్టిపి అయితే దానికి డి పెట్టండి, ఎస్ఎస్హెచ్ అయితే దానికి డి పెట్టండి. ఇవన్నీ డీమన్స్ అవుతాయి. అర్థమైందా? ఓకే, క్లియరా? యా. సో ఇంకా బండగా చెప్పాలంటే అదే లెక్క. ఇప్పుడు మీరు ఎస్ఎస్హెచ్ అనుకోండి, ఎస్ఎస్హెచ్ డి, హెచ్టిటిపి అనుకోండి, హెచ్టిటిపి డి, ఎఫ్టిపి అనుకోండి, విఎస్ఎఫ్టిపి డి. ఎందుకంటే మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేది విఎస్ఎఫ్టిపి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే దాని డీమన్ విఎస్ఎఫ్టిపి డి అవుతుంది. అర్థమైందా? ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్టిటిపిడి ఎంటర్ చేసి చూడండి, ఇట్ ఈస్ రన్నింగ్. ఇక్కడ ఇంకొక చిన్న టెక్నిక్ మీకు చెప్పాల్సింది ఉంది. ఎప్పుడైనా సరే మీ మెషిన్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్ గా సర్వీసెస్ అన్ని డౌన్ అయిపోతాయి. ఓకే, అంటే మీరు మెషిన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మీ సర్వీసెస్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అలా కాకుండా మెషిన్ ఆన్ అయినప్పుడే సర్వీసెస్ కూడా ఆన్ అయిపోవాలనుకోండి, మళ్ళీ అవుతుందా? ఒకసారి మీరు యూనిట్ 0 కొట్టిన తర్వాత ఇవన్నీ స్టాప్ అయిపోతాయి, సిస్టమ్ సిటిఎల్ స్టాప్ అయిపోతాయి ఇవన్నీ. మళ్ళీ మీరు అన్ని స్టార్ట్ చేసుకోవాలి. అలా స్టార్ట్ చేసుకోక్కర్లేకుండా మీరు జస్ట్ పవర్ ఆన్ చేసిన తర్వాత అది బూట్ అవుతూనే బూట్ లెవెల్లో మీకు ఈ ప్రోగ్రామ్స్ కూడా ఆన్ అయిపోవాలి అనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే వాటిల్ని సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ డీమన్ కెన్ బి ఎనీథింగ్, హెచ్టిటిపిడి లేదంటే ఏదైనా సరే. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ డీమన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సరే, కొన్నాళ్ళ తర్వాత ఏంటి, చాలా ఎక్కువైపోయాయి అనుకోండి, మీరు పెట్టినవి అక్కడ బూట్ ప్రాసెస్ స్లో అయిపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం? డిజేబుల్ డీమన్ నేమ్ ఇస్తాం. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, సిస్టమ్ అప్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఆన్ అవ్వదు. కానీ 99% ఆఫ్ ద టైం మనం కొన్నిటిని ఎనేబుల్ చేసుకుని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ కానీ ఏదైనా. ఎందుకంటే ఏదో ఒక టైంలో డౌన్ చేయాల్సి వస్తే సిస్టమ్ని మళ్ళీ అప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతే బెటర్ కదా, మళ్ళీ మనం వెళ్ళి ప్రతిసారి పని చేసుకోకుండా. కరెక్ట్. సో అది దిస్ ఈజ్ అబౌట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్. అర్థమైందా? ఓకే. దిస్ ఈజ్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ సర్వీసెస్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్. ఇంపార్టెంట్, మీరు కొంచెం ఇది ఒకటి చూసుకోవాలి. ఓకేనా? ఓకే. సో ఇది, సో ఇక్కడతో ఆపేస్తా. ఎందుకంటే మళ్ళా రేపు ప్రాసెస్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. రేపు కాదు, రేపు మీరు అవైలబుల్గా ఉంటే రేపే స్టార్ట్ చేస్తా. సాటర్డే సండేలో మీరు ఉన్నారనుకోండి, సాటర్డే సండే నేను ప్రాసెస్ మేనేజ్మెంట్ అవగొట్టేస్తా. We'll do tomorrow at what time? This time? Same time? Same time. Okay, cool. రేపు మనం ఓకే